సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా ప్రముఖులు కలుస్తారని ఆయన తెలిపారు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కదా! మరి మీరు నిర్మించిన డాకు మహారాజ్ పరిస్థితి ఏంటి అని నాగవంశిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. గేమ్ చేంజర్ ప్రమోషన్ కార్యక్రమం నుంచి ఆయన హైదరాబాదుకు తిరిగొచ్చాక సీఎంను కలుస్తాం. ఆ సమయంలో టికెట్ల ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలపై చర్చ చేస్తామని ఆయన అన్నారు. నా సినిమా డాకు మహారాజ్ కంటే ముందే దిల్ రాజ్ గేమ్ చేంజర్ విడుదలవుతుంది. కాబట్టి టికెట్ల ధరల విషయంలో ఆయన ఏం తెలుస్తారో అందరికీ అదే వర్తిస్తుంది అని నాగవంశి అన్నారు. తాము కూడా అన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచమని అడగమన్నారు. ఏ సినిమాకు అయితే టికెట్ ధర పెంపు అవసరమో వాటికి మాత్రమే అడుగుతామని వంశీ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో సినీ ప్రముఖుల భేటీ గురించి తనకు తెలియదని నాగవంశి తెలిపారు. ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళిపోతుందని టాక్ వినిపిస్తోంది కదా అనే ప్రశ్నకు ఆయన ఇలా అన్నారు. నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్లోని ఇల్లు కట్టుకున్నా. అలాంటప్పుడు మరొక చోటకు ఎందుకు వెళ్తాను? ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల సపోర్ట్ ఇండస్ట్రీకి ఉంది అని ఆయన పేర్కొన్నారు.